అడిగితే ఇది మన దేశంలో ఉన్నదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో మారిపోయింది మీ హైదరాబాద్ అనే మాట ఇవాళ తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు. మొన్న సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయ అని ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది. ఈ మధ్యలోనే హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి కూడా అదే మాట అన్నది. ఇక్కడికి వస్తే ఏ లాస్ ఏంజలీస్లోనో న్యూయార్క్లోనో ఉన్నట్టున్నది కొన్ని ప్రాంతాలు చూస్తే హైదరాబాద్ అంతా మారిపోయింది, మొత్తం భూతల స్వర్గం అయింది నేను చెప్పట్లేదు. సమస్యలు ఉన్నాయి, ఇంకా ఉంటాయి. మనిషి భూమి మీద ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నా. అమెరికాలో మాత్రం సమస్యలు లేవా? అమెరికాలో ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు, అక్కడ ప్రభుత్వంకు ఉండే తలనొప్పులు ఉంటానే ఉంటాయి. మనం ఎన్ని రోజులు కనీస మౌలిక వసతులు, మంచినీళ్లు కానీ, కరెంటు కానీ, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి వైకుంఠ ధామాలు, మహాపరినిర్వాణ లాంటి చక్కటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల మౌలిక వసతులు, అవసరాలు, వీటి మీద దృష్టి పెట్టి పనిచేయడం అనేది ఏదైతున్నదో